నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ. రాజకీయాల్లో షరామామూలే. పిల్లి ఎలుక పోరు అని చెప్పడం కంటే అవకాశం ఆవకాయ అనడం సరిపోతుందేమో. అవసరం ఉంటే కాళ్ళు పట్టుకునే నేతలు అవసరం తీరిపోయిన తర్వాత అలా పట్టుకున్న కాళ్ళనే తోసేయడం, దాంతో పడిపోయిన వ్యక్తిపై స్వారీ చేయడం, ఎంత వారలైనా పదవీ దాసులే అనడానికి స్పష్టమైన క్లారిటీ ఇస్తున్న రాజకీయాలు నిజంగానే ప్రజల సంక్షేమం కోసమేనా? తమ ఓటు తమ హక్కు, తమ బాధ్యతగా భావించే ఓటరు ఇప్పుడు తమ ఓటు తమ నోటుగా బానిసైపోయిన ఘటనలు అటు కాలాన్నే కాదు ఇటు మానవత్వాన్ని కూడా ఏలుతున్నాయి అనడంలో సందేహమే లేదు. సత్యమేవ జయతే అనే పదం అప్డేట్ అయినట్లు అసత్యమేవే రాజ్యభోగం అనేట్టు వికట్టహాసం చేస్తుంది. అర్హత లేని వాళ్లకు అధికారం ఇస్తే దొడ్డవారిని సైతం తగులబెట్టే రాజకీయం ఇప్పుడు రాజ్యం వెళుతోందా? ప్రజల కోసం కాక పరిమితమైన తమ వారి కోసమో తమ ప్రాంతం కోసమో చేసే ప్రజాసేవ ఓ సత్యమైన సేవేనా? ప్రస్తుతం కళ్ళ ముందు కనిపిస్తున్న సేవా దృక్పథాల్లో కళ్ళెదురుగా కనిపిస్తున్న కరాల నృత్యాలకు ప్రతిరూపకంగా మారిన ఏపీపై ఓ ప్రత్యేక కథనం. ఏపీ రాజకీయాలు చూస్తుంటే నిజంగానే గుబులు పుడుతోంది. క్షణం క్షణం ఓ ఉత్కంఠ, ప్రతి క్షణం ఓ మిరాకిల్, అనుక్షణం ఓ మెస్మరైజింగ్. కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా చీకటి తెరల్లో కనిపిస్తున్న ఏపీ భవితవ్యం. రాజధాని కూడా లేక బక్కచిక్కిపోయిన ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందా? కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాన్ని ఏదో దశకు దారికి తీసుకురావడానికి అప్పటి సీఎం చంద్రబాబు చేసిన అప్పు ఓ ఎత్తైతే, మారిన ఏపీ ప్రజల అభిరుచుల మేరకు అనంతరం తెచ్చుకున్న వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పు మరో ఎత్తు. చంద్రబాబు చేసిన అప్పు ఏపీ అభివృద్ధి కోసమైతే, అనంతరం వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో సీఎం జగన్ చేసిన అప్పు మాత్రం సంక్షేమ పథకాల రూపంలో డబ్బుల పంపకాలు. దానినే మరో మాటగా చెప్పాలంటే, రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సీటు రిజర్వ్ చేసుకునే ప్రక్రియలో భాగంగా జగన్ చేసిన ప్రయత్నాలకు మరో పేరు చిటారు కొమ్మని కనిపించే సంక్షేమ పథకాలు. ఏ దిక్కు కానరాని ఏపీకి దిక్కుతోచని విధంగా విభజించబడిన రాష్ట్రంగా ఇంకా బాలారిష్టాలు తీరలేదనే చెప్పాలి. ఈ లోపాలే ప్రభుత్వాలు మారడం, ఏపీలో అభివృద్ధి ఓ రేంజ్లో పడమర వైపు పరిగెట్టడం అంతా ఓ కలగా మిగిలిపోతుంది. ఎంతైనా ఎక్స్పీరియన్స్ కు నాన్ ఎక్స్పీరియన్స్ కు మధ్య తేడాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు తప్పంతా నేతలది కాదు, అలా అని రాజకీయాలది కాదనే వాదనలు విశ్లేషకుల్లో వినిపిస్తూ ఉన్నాయి. డెమోక్రసీకి అసలు సిసలైన అర్థాన్ని చెప్పిన మన రాజ్యాంగంలో పొందుపరిచిన సిటిజన్ ఆఫ్ ఇండియాదే తప్పనే అభిప్రాయాలు పలువురు సిటిజన్ ఆఫ్ ఇండియా నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి. 5 ఏళ్ల భవితవ్యం నిర్ణయించుకునే సిటిజన్ ఆఫ్ ఇండియా ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుందనేది నిర్వివాదాంశం. అలా కాకుండా ఏమాత్రం తప్పటడుగు వేసినా జరుగుతున్న పరిణామాలకు వాళ్లే బాధ్యత వహించాలి. దాంతోపాటు అందుకు తగిన ఫలితాన్ని కూడా తామే అనుభవించి తీరాలి. ప్రస్తుతం ఏపీ పరిస్థితి అందుకు చక్కగా అద్దం పడుతుంది. భయంకరమైన లోటు బడ్జెట్లో ఉండగా ఉమ్మడి ఏపీ నుంచి విడిపోయిన ఏపీని ఓ లెవెల్లో పెట్టడానికి చంద్రబాబు చేసిన కృషిని వైసీపీ ప్రభుత్వం ఒప్పుకోలేకపోతోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరం ప్రాజెక్టును పాలవరం ప్రాజెక్టుగా మారుస్తామంటూ హామీ ఇచ్చిన జగనన్న మాట ఏ మేరకు నిలబెట్టారో ఏపీ ప్రజలే చెప్పాలంటున్నారు దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజలు. ఇక రోడ్లు, భవనాలు, కార్యాలయాలు అభివృద్ధి అనేది అడుగడుగునా కళ్లకు ఎంత బాగా కనిపిస్తుందో కళ్ళు ఉండి చూడగలిగితే అర్థమవుతుందనే అభిప్రాయాలు పలువురు నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి. తాజా పరిణామాల ప్రకారం చూస్తే ప్రజలను కూర్చోబెట్టి డబ్బులు బటన్ నొక్కిన జగన్ ఆ పంచిన డబ్బులను మద్యం బాటిళ్ల ధరలు పెరుగుదలతో పాటు ఆయా రంగాల్లో ఉన్న మార్కెట్ విలువలను, వాటి ధరలను పెంచేసి వాటిని డబుల్గా వసూలు చేస్తున్నారని ప్రతిపక్షాలు, అందులోనూ జనసేన, టీడీపీలు డైరెక్ట్ గానే ఆరోపిస్తూ ఉన్నాయి. వాటితో పాటు ఇసుక దోపిడీ, యథేచ్ఛగా దిగుమతి అవుతున్న గంజాయి సప్లైలను అరికట్టలేక ప్రభుత్వం పూర్తిగా విఫలమైనట్లు జనసేన అధినేత పవన్ ఎండగడుతున్నారు.
చేస్తున్నారు. పవన్ తో పాటు అటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కూడా చేస్తున్న ఆరోపణలకు వైసీపీ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఇప్పుడు ఓటర్లు కూడా ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. మరోవైపు ఓటర్లలో అతి కొద్ది శాతం మంది వైసీపీ అభిమానులు కూడా ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలతో పాటు ఏపీలో రానున్న జనరేషన్ కోసం ఈ 5 సంవత్సరాల్లో జగన్ చేసిన అభివృద్ధిపైన చర్చించుకుంటున్నట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు బిల్ క్యాడర్లో కూడా ప్రభుత్వం పనితీరు, ప్రతిపక్షాలపై ఆయన చేపడుతున్న కక్ష సాధింపు ధోరణులను ఎంతమాత్రం సహించే పరిస్థితి లేదనే అసహనాలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అయితే బీలో పోవర్టీ లైన్లో ఉన్న ప్రజలు మాత్రం జగన్ ఇస్తున్న నవరత్నాల్లో ఇంతవరకు పంచినవి, ఇస్తున్న వాటిలో తాము పొందినవి, తాము ప్రభుత్వానికి ఇస్తున్నవి కూడా అంచనాలు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే బటన్ నొక్కితే డబ్బులు పడ్డాయంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న అతి కొద్ది మంది మాత్రం నవరత్నాలపైన, డబ్బుల పంపకాలపైన హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాంతో అల్ప సంతోషంతో ఏపీలో రేపటి తరం భవితవ్యాన్ని తామంతట తామే కూలదోచుకుంటున్నారంటూ రాజకీయవేత్తలు విమర్శిస్తూ ఉన్నారు. దాంతో ఏపీ భవితవ్యం రానున్న రోజుల్లో అంధకారంలోకి వెళ్లిపోతోందంటూ ప్రతిపక్షాలు ఘాటుగానే విమర్శిస్తున్నాయి. మరోవైపు భారీ లోతులో ఏర్పడ్డ రోడ్ల గుంతల నుంచి మొదలు పెడితే పోలవరం, అమరావతి, నీటిపారుదల, పంటలు, ఇండస్ట్రీలు, టెక్నాలజీ లాంటి మరెన్నో అభివృద్ధి పనులు కుంటూ పడిపోయాయనే అభిప్రాయాలు పలువురు నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ పరిస్థితులను ప్రజలు పూర్తిగా అవగాహన చేసుకుని వాస్తవాలను వెలికి తీయాలంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాస్తవానికి సంక్షేమ పథకాల పేరిట రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి మార్చేశారంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. రాష్ట్రానికొచ్చే ఇన్కమ్ సోర్సెస్ కంటే రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో ఖర్చు చేసే అవుట్ గోయింగ్ సర్వీస్ 3 రెట్లకు పైగానే ఉండటంతో రాష్ట్రం పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయినట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. మరోవైపు కేంద్రంలో అంధకారంలో ఉన్న బీజేపీకి ఏపీలో ఉనికి లేకపోవడంతో వైసీపీని బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకుల అంచనా. పైగా అధికారంలోకి రాకముందు కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదాను తీసుకొస్తానని హామీ ఇచ్చిన జగన్ ఓటర్ల ముందు ప్రశ్నార్థకంగా మారినట్లు విశ్లేషకులు వివరిస్తూ ఉన్నారు. మరోవైపు ప్రత్యేక హోదాను ఇవ్వకుండా ఏపీలో ఓట్లను అడిగే ధైర్యం చెయ్యలేమంటున్న బీజేపీ నేతలు జగనే బలిపశువును చేస్తున్నట్లు రాజకీయవేత్తలు విశ్లేషిస్తూ ఉన్నారు. ఆర్థిక నేరాల కింద ఇప్పటికే కోర్టుల చుట్టూ తిరుగుతున్న జగన్ మరోవైపు కేంద్రాన్ని ముక్కుపిండి ప్రత్యేక హోదాను తీసుకురావడానికి సాహసించలేకపోతున్నారనేది జనమెరిగిన నగ్న సత్యం. ప్రత్యేక హోదా గురించి కేంద్రంపై ఒత్తిడి తెస్తే తన 10 సంవత్సరాల బెయిల్ ఇమ్మీడియట్ గా క్యాన్సిల్ అయిపోతుందంటూ జగన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అదే జరిగితే వైసీపీ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుందనే వాదనలు బలంగా వినిపిస్తూ ఉన్నాయి. అందుకే ఏపీలో పులిగా చలామణి అవుతున్న పులివెందుల బిడ్డ ఢిల్లీలో మాత్రం జీ హుజూర్ అంటూ గులాముగిరి చేస్తున్నారని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లోనే ఏపీలో తన ఉనికిని చాటుకోవడానికి బీజేపీ సరికొత్త ఎత్తుగడ వేసినట్లు విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. అందుకోసమే ఏపీలో ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ యత్నిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు ఇక్కడే బీజేపీకి మరో భయం పట్టుకుంది. పొత్తు పెట్టుకున్న పార్టీ ఓడిపోతే ఏపీలో ఎక్కడో కొన ఊపిరితో ఉన్న పార్టీ మొత్తం తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి ఉందనే అభిప్రాయాలను బీజేపీ నేతలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మరో విషయం కూడా మనం గమనించాలి. కమ్యూనిస్ట్, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలు ఉన్నప్పటికీ వాటిలో ఏపీలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో జనాదరణే లేదనే అభిప్రాయాలు పలువురు నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ కారణంగానే ఆ పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకునే సాహసం చేయబోదని ఖచ్చితంగా చెప్పొచ్చు. మరోవైపు ఇప్పుడిప్పుడే జనాకర్షణలో పడ్డ జనసేన మరింత రాటుదేలే క్రమంలోనే ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తుకు కన్ఫర్మ్ చేసుకున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే రాబోయే పార్టీ టీడీపీ అనేది ఎంతో కొంత అవగాహన ఉంది. దాంతో వైసీపీ ముందు కొంత బలహీనపడిన టీడీపీతో వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వకుండా రాజకీయం చేస్తే రాబోయేది ఏపీలో టీడీపీ జనసేనల కూటమేనని ఘంటాపదంగా చెప్పొచ్చు. ఇప్పటికే చంద్రబాబును జైల్లో పెట్టి ఏదో సాధించేశానని నేలను విడిచి సాము చేస్తున్నట్టు జగన్ కు చుక్కలను చూపించే ప్రక్రియలో భాగంగానే టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్లు జనసేన నేతలే చెబుతున్నారు.
దాంతో ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా రాబోయే ప్రభుత్వం టీడీపీ జనసేనల మిత్రపక్షమే అని పలువురు రాజకీయ పండితులు చెబుతూ ఉన్నారు. మరోవైపు బీజేపీతో పొత్తులో ఉండి కూడా టీడీపీతో బహిరంగ పొత్తును ప్రకటించిన జనసేన బీజేపీతో కటిఫ్ చెప్పేసిందనే వదంతులను రేపింది వైసీపీ అని జనసేన ఆరోపించింది. అయితే గతంలో బీజేపీ టీడీపీలతో కలిసి రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్క టీడీపీతో పొత్తు మాత్రమే ప్రకటించారనేది పలువురి వాదన. దాంతో బీజేపీ జనసేనలకు మధ్య ఎవరికీ తెలియని ఏదో విషయం పరుగులు పెడుతోందని అనుమానిస్తూ ఉన్నారు. మరో అసలు విషయానికొస్తే ఏపీలో అంతగా ఓటర్ల అభిమానాన్ని పొందుకోలేని బీజేపీ ఒంటరిగా పోటీ చేయలేక ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీని పావుగా వినియోగించుకుంటోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇంకో విషయం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో బలంగా ఉన్న టీడీపీ వైసీపీలు ఎన్డీఏ కూటమిలో గాని ఇండియా కూటమిలో గాని బహిరంగంగా లేవు. ఏ కూటమితోనైనా అంతర్గత ఒప్పందం ఏమైనా ఉందేమో అనే అనుమానాలు కూడా పలువురిలో వ్యక్తమవుతూ ఉన్నాయి. అయితే రాష్ట్రంలోని జనసేన టీడీపీ వైసీపీలు బీజేపీతో పొత్తు సిద్ధంగా ఉన్నాయని ఆ పార్టీల అధినాయకులే ఇండైరెక్ట్ గా సంకేతాలు ఇస్తూ ఉన్నారు. అందుకే జగన్ తరచూ మోడీని కలుస్తున్నా చంద్రబాబును లోపలికి తోసెయ్యడానికి జరిగే అంతర్గత చర్చల కోసమే అనే అనుమానాలు పలువురిలో వ్యక్తమవుతూ ఉన్నాయి. మరోవైపు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తమకు పూర్తిగా మద్దతు ఇస్తుందంటూ జనసేన అధినేత చెప్తున్నా ఎక్కడో ఏదో తేడా కొడుతుందనే అభిప్రాయాలు అక్కడక్కడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా అన్ని పార్టీల అభిప్రాయాలను ఓ చెవిన పడేసుకుంటున్న బీజేపీ ఏ పార్టీకి తమ చేయిని అందించలేదనేది వాస్తవం. అయితే చేయంటూ అందిస్తే మాత్రం ఆ రుచి వేరేగా ఉంటుందని అభిప్రాయాలు పలువురు నుంచి రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి. మరోవైపు బేతాళుడి ప్రాణం చిలకబొందులో ఉన్నట్టు టీడీపీ భవితవ్యం బీజేపీ చేతిలో ఉందంటున్నారు విశ్లేషకులు. కేంద్రంలో మళ్ళా బీజేపీ అధికారంలోకి వస్తే ఏపీలో రాబోయే ప్రభుత్వానికి పెను సవాల్గానే మిగిలిపోతుందనేది పలువురి అభిప్రాయం. ఆయా పార్టీల అధినాయకులను ముద్దాయిలుగా ముద్రవేసి వాళ్ల భవితవ్యాన్ని మొత్తం హిప్నటైజ్ చేసే ప్రక్రియను ఇప్పటికే బీజేపీ ప్రారంభించేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇప్పుడు కేంద్రం గుప్పెట్లో రాష్ట్రాలు అనే చందాన జీ హుజూర్ అనిపించుకోవడానికి కేంద్రం పెద్దలు పన్నిన ఉచ్చులో చిక్కుకున్న జగన్ ఇప్పుడు విడిపించుకోలేక గిలగిలలాడుతున్నారనేది జనమెరిగిన నగ్న సత్యం. ఈ నేపథ్యంలోనే అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటు టీడీపీ అధినేత చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే బీజేపీ పప్పులు ఉడకవంటూ ఆ పార్టీ నేతలే చెబుతూ ఉన్నారు. దాంతో ఆ రెండు పార్టీలను దారికి తెచ్చుకోవాలంటే వైసీపీ ఒక్కటే అడ్డదారిగా కనిపిస్తుందనేది పలువురి అభిప్రాయం. అందుకే కేంద్రంలో బీజేపీ పెద్దలు అనుసరిస్తున్న సిబిఐ ఫార్మాట్, ఇక్కడ రాష్ట్రంలో సిఐడి ఫార్మాట్ ను జగన్ అనుసరిస్తున్నారనే అభిప్రాయాలు రాజకీయ విశ్లేషకుల నుంచి బలంగానే వినిపిస్తూ ఉన్నాయి. కేంద్రానికి అనుకూలమైన మరో ముఖ్యమైన ట్విస్ట్ మన కళ్ల ముందే భరతనాట్యం చేస్తోంది. 2026లో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది అన్ని రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా లోక్సభ సీట్లు తగ్గిపోతాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో లోక్సభ సీట్లు పెరుగుతాయి. అప్పుడు దక్షిణాది రాష్ట్రాల కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో ఉనికిని కోల్పోతాయి, లేదా ఆ ఉనికి నామమాత్రం అవుతుంది. అప్పుడు కేంద్రంలో బీజేపీ ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగుతుందనేది నిర్వివాదాంశం. ఈ పరిస్థితి ఒక్క ఏపీలోనే కాదు, రెండు తెలుగు రాష్ట్ర తెలంగాణలో కూడా ఇదే ఫార్మాట్ ను వినియోగిస్తున్న కేంద్రం కోట్లాది మంది తెలుగు వారి సుఖ సంతోషాలను వాళ్ల రాజకీయాలకు బలి చేస్తున్న ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయ్యింది. ఈ విషయంపై అన్ని తెలిసి కూడా ఓటరు మహాశయులు తమ కుల ప్రాతిపదికనో లేదా పార్టీల ప్రాతిపదికనో అంతకు మించి ప్రాంతీయం, చుట్టరికం, బంధాలు, అనుబంధాల పేరుతో ఓటు వేసే పురాతన ప్రక్రియలో పూర్తిగా మార్పు రావాల్సి ఉంటుందనేది విశ్లేషకుల వివరణ. ఇక్కడ మరో ట్విస్ట్ మనకు తెరపైకి వస్తుంది. ఎడ్యుకేషనల్లో ఎంట్రన్స్ టెస్టులు, ఉద్యోగాలకు రిటర్న్ టెస్టులు ఉన్నట్టు రాజకీయ నేతలకు కూడా రిటర్న్ టెస్టులు ఉంటే
ప్రజాస్వామ్యం బాగుపడుతుందనేది నిర్వివాదాంశం. అన్ని విషయాల్లోనూ చక్కగా సంపూర్ణంగా రాజ్యాంగంలో పొందుపరచబడిన వివరాలు ఒక్క రాజకీయాల విషయంలో ఎందుకు పొందుపరచబడడం లేదనేది పలువురి వాదన. అందుకే కనీస జ్ఞానం లేని పశువుల కాపరులు కూడా నేతలైపోయి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్లతో పాటు చట్టాలను, ధర్మాలను కూడా శాసిస్తున్నారనే అభిప్రాయాలు నాట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఎంటైర్లీ సిటిజన్ ఆఫ్ ఇండియాలో వ్యక్తమవుతూ ఉన్నాయి. కర్ర కట్టేసేందుకు తాడుగల వారిదే బర్రె అన్న చందంగా డబ్బు, కండబలం ఉన్న వాళ్లకే రాజకీయాలు అనేది ఇప్పటి నగ్న సత్యం. అదే అక్షర సత్యం కూడా. విద్యాదానం, వైద్యదానం ముసుగులో, వ్యాపారంలా ప్రజాస్వామ్యం ముసుగులో ఇంటర్నేషనల్ వ్యాపారంగా కొనసాగుతున్న రాజకీయ నాటక చదరంగంలో పావులుగా మిగిలిపోయేది కేవలం ఓటర్ల రూపంలో ఉన్న ప్రజలు మాత్రమే. పార్టీల పాలన కంటే స్వతంత్ర అభ్యర్థుల పాలనే బెటర్ అనే అంశం ఇటీవల తెర మీదకు వచ్చింది. గతంలో కూడా పార్టీలో వ్యక్తుల అభిప్రాయాలు నచ్చకనో లేక వాళ్ళ ఆలోచన తీరుతో పొసకకనో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి నెగ్గిన దాఖలాలు కోకొల్లలుగా ఉన్నాయి. కానీ ప్రస్తుత ప్రజాస్వామ్యంలో పార్టీలకు ఎదురెళ్లి స్వాతంత్ర్య అభ్యర్థిగా నిలబడటానికి భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. రాజకీయాల్లో అభ్యర్థికి అంతకుముందు ఒక పార్టీ అభ్యర్థిగా ఎన్నికై ఉండి సీటు రాక రెబెల్గా పోటీ చేసి గెలిచిన సందర్భాలే తప్ప స్వతంత్రంగా గెలిచిన వారు ఎవరూ లేరనేది సుస్పష్టం. ఈ నేపథ్యంలో రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మంచివారికే ఓటేయాలని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు ప్రతి ఒక్క ఆంధ్రుడు ఓటరుగా తన బాధ్యత తప్పక నెరవేర్చాలని కోరుతున్న మీ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజాపక్షం. చివరిగా మరొక మాట, రాష్ట్ర భవితవ్యాన్ని, రాబోయే మీ పిల్లల సంపాదన కోసం ఈనాటి మీ ఓటే మీ పిల్లల భవిష్యత్తుకు రేపటి పునాదిరాయిగా భావించాలని కోరుతూ నమస్కారం. ఇదే ఈనాటి ప్రత్యేక కథనం. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం.